మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు నీరు దోశ ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు నీరు దోశ తయారు చేయటం చూద్దాం. దానికి రైస్ ఒకటి ఉంటే సరిపోతుంది. రైస్ని ఒక 2 గంటలు నానబెడదాం. ఇలా నానబెట్టిన రైస్ని మిక్సీలో వేసి మిక్సీ చేద్దాం. బియ్యంని ఒక 2 గంటల ముందు నానబెట్టి మెత్తగా మిక్సీ చేద్దాం. నానబెట్టిన రైస్తో తయారైన పిండిది. దీనిలో మనకు రుచికి తగినంత ఉప్పు కూడా వేసి కలుపుదాం. ఒక గ్లాసు నీళ్లు పోసి బాగా పలుచగా కలిపి, ఎక్కువగా నీళ్లు పోసి పలుచగా చేస్తేనే బాగుంటుంది. ఇలా కలిపి ఒక అరగంట పక్కన పెడదాం. స్టవ్ పై పాన్ వేడి చేసుకుని దానిలో ఇలా మిక్సీ చేసి పక్కన పెట్టిన పిండిని దోశలో వేద్దాం. ఇలా దోశలో వేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేద్దాం చుట్టూ. ఇలా ఒక 5 నిమిషాలకి దోశ రెడీ అవుతుంది. దీన్ని మడతపెట్టి ప్లేట్లో తీసుకుందాం. మరి ఒక దోశ వేద్దాం. మరి ఒక దోశ వేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేద్దాం చుట్టూ. టీ స్పూన్ ఆయిల్ వేసి ఒకవైపు కాలిన తర్వాత ఇట్లా మడత పెట్టి ఒక ప్లేట్లో తీసుకుందాం. ఎంతో సింపుల్గా అయిపోయే రెసిపీ మా వంటగదిలో నీరు దోశ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.